జీటీ వర్సెస్ కేకేఆర్. రికార్డ్స్ పరంగా చూస్తే జీటీ డామినేషన్ చూపించింది. కానీ టీ20లో ఒక ఓవర్ చాలు మ్యాచ్ మొత్తం రివర్స్ అవడానికి. ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ స్టేడియంలో కండిషన్స్ అన్ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. సో ఈ మ్యాచ్ లో రియల్ క్వశ్చన్ ఏంటంటే స్పిన్ మ్యాజిక్ గెలుస్తుందా లేదంటే పేస్ పవర్ ఏమైనా డామినేట్ చేస్తుందా? సో ఈ మ్యాచ్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడు మీరు కామెంట్స్ లో చెప్పండి, ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు, జీటీఆ కేకేఆర్? కామెంట్స్ లో చెప్పండి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే జరుగుతుంది. అహ్మదాబాద్ పిచ్ గురించి చెప్పాలంటే ఇది బ్యాలెన్స్డ్ సర్ఫేస్, కానీ కొన్ని మ్యాచెస్ లో బ్యాటింగ్ ఫ్రెండ్లీగా కూడా మారింది. ఇక్కడ బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే లాంగ్ బౌండరీస్ ప్లస్ ట్రూ బౌన్స్ ఉంటుంది. సో చూడాలి మరి ఈ మ్యాచ్ లో పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో. ఈ వెన్యూలో లాస్ట్ 10 మ్యాచెస్ లో పేస్ బౌలింగ్ కి 88 వికెట్స్, స్పిన్ బౌలింగ్ కి 38 వికెట్స్ అయితే వచ్చాయి. క్లియర్ గా చెప్పాలంటే పేస్ బౌలింగ్ కి హ్యూజ్ అడ్వాంటేజ్ ఉంది. ఎస్పెషల్లీ న్యూ బాల్ స్వింగ్ అవుతుంది, ప్లస్ డెత్ ఓవర్స్ లో బౌన్స్ ప్లస్ పేస్ ఉంటుంది. ఈ వెన్యూలో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 183 ఉంది అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 169 అయితే ఉంది. సో ఈ మ్యాచ్ లో 192 to 100 స్కోర్ అయితే చేయొచ్చు. ఇక వెదర్ గురించి మాట్లాడుకుంటే అహ్మదాబాద్ లో వెదర్ జనరల్ హాట్ ప్లస్ డ్రై ఉంటుంది, కానీ నైట్ మ్యాచ్ లో కొంచెం హ్యూమిడిటీ ఉంటుంది. సో కొంచెం డ్యూ ఉండొచ్చు. సో టాస్ ఇంపార్టెంట్, కానీ మ్యాచ్ కంప్లీట్ గా డిసైడ్ అయితే చేయదు. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య లాస్ట్ 10 మ్యాచెస్ హెడ్ టు హెడ్ చూసుకుంటే జీటీ 3 మ్యాచెస్ విన్ అయింది, కేకేఆర్ 1 మ్యాచ్ విన్ అయింది. అంటే జీటీ క్లియర్ డామినెన్స్ అయితే చూపించింది. కానీ టీ20 ఫార్మెట్ లో ఫాస్ట్ టాట్స్ కన్నా కరెంట్ ఫామ్ ప్లస్ ఎగ్జిక్యూషన్ ఇంపార్టెంట్. సో చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు డామినేషన్ చేయబోతున్నారు. ఇక కీ ప్లేయర్స్ ఒక బ్యాటిల్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి శుభ్మన్ గిల్ వర్సెస్ సునీల్ నారాయణ్. శుభ్మన్ గిల్ సునీల్ నారాయణ్ బౌలింగ్ లో 25 బాల్స్ ఫేస్ చేసి 35 రన్స్ స్కోర్ చేశాడు, ప్లస్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 140 అయితే ఉంది. సో వీళ్ళిద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ బ్యాట్ ఉండబోతుంది. సో చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు డామినేషన్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి జాస్ బట్లర్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి. జాస్ బట్లర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో 56 బాల్స్ ఫేస్ చేసి 80 రన్స్ స్కోర్ చేశాడు, ప్లస్ 6 టైమ్స్ అవుట్ అయ్యాడు. సో స్ట్రైక్ రేట్ 142 అయితే ఉంది. సో చూడాలి మరి వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. సో ఈ మ్యాచ్ ఎవరు డామినేషన్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అజింక్య రహానే వర్సెస్ ప్రసిద్ధ్ కృష్ణ. అజింక్య రహానే ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో 19 బాల్స్ ఫేస్ చేసి 30 రన్స్ స్కోర్ చేశాడు, ప్లస్ 1 టైం అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 157 అయితే ఉంది. సో వీళ్ళిద్దరిలో ఈ మ్యాచ్ లో ఎవరు డామినేషన్ చేయబోతున్నారో చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి రింకు సింగ్ వర్సెస్ రషీద్ ఖాన్. రింకు సింగ్ రషీద్ ఖాన్ బౌలింగ్ లో 18 బాల్స్ ఫేస్ చేసి 23 రన్స్ స్కోర్ చేశాడు, ప్లస్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 127 మాత్రమే ఉంది. సో రషీద్ ఖాన్ రింకు సింగ్ ని ఒకసారి కూడా అవుట్ చేయలేదు, కానీ రన్స్ ఇవ్వకుండా మాత్రం ఆపగలిగాడు. సో ఎవరు డామినేషన్ చేయబోతున్నారో చూడాలి. ఇక గుజరాత్ స్ట్రెంత్ చూసుకుంటే స్ట్రాంగ్ బౌలింగ్ ఉంది, బ్యాలెన్స్డ్ లైనప్ ఉంది, హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక వీక్నెస్ మిడిల్ ఆర్డర్ లో ఇన్కన్సిస్టెన్సీ ఉంది. ఇక కేకేఆర్ స్ట్రెంత్ వచ్చేసరికి ఎక్స్ప్లోజివ్ ఫినిషర్స్ ఉన్నారు, ఆన్ ద స్పిన్ అటాకింగ్ ఉంది. వీక్నెస్ వచ్చేసరికి పేస్ బౌలింగ్ తో అండర్ ప్రెజర్ లో బౌలింగ్ చేయలేకపోతున్నారు, అండ్ టాప్ ఆర్డర్ లో స్టెబిలిటీ లేదు. ఇక ఈ నరేంద్ర మోడీ స్టేడియంలో బిగ్ బౌండరీస్, 6 హిట్టింగ్ కష్టం. బౌలర్స్ స్మార్ట్ గా వేరియేషన్స్ యూస్ చేస్తే అడ్వాంటేజ్ ఉంటుంది. మ్యాచ్ యూజువల్లీ మిడిల్ ఓవర్స్ లో కంట్రోల్ చేసిన టీమే గెలుస్తుంది. ఇక ఫైనల్ గా ఈ మ్యాచ్ ని డీప్ అనలైజ్ చేస్తే జీటీకి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే కంప్లీట్ బౌలింగ్ అటాక్. రషీద్ ఖాన్ మిడిల్ ఓవర్స్ లో కంట్రోల్ చేస్తాడు, రబాడా, సిరాజు, ప్రసిద్ధ్ కృష్ణ ప్రెజర్ క్రియేట్ చేస్తారు. కేకేఆర్ స్ట్రెంత్ బ్యాటింగ్ లో ఉంది, కానీ అహ్మదాబాద్ కండిషన్ లో పేస్ బౌలింగ్ ప్రెజర్ ని హ్యాండిల్ చేయడం ఈజీ కాదు. సో ఇదనమాట. సో మీరు కామెంట్ లో చెప్పారా ఎవరు గెలుస్తారో. సో ఇంకా కామెంట్ చేయకపోతే వెంటనే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.